ఈ మాదిరిగా కువైట్లో ఆల్మోస్ట్ కువైట్లో పనిచేస్తున్న డ్రైవర్లకు అందరికి ఇదే సిచ్యువేషన్ ఉంది. కువైట్ ఇళ్లలో మనకు పై ఆదాయం ఉంటుంది. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బుద్ధుంటే కువైట్ ఇంట్లో డ్రైవర్ గా వచ్చిన వాడు రెండోసారి మళ్ళీ కువైట్ ఇంట్లోకి డ్రైవర్ గా రావాలని ఎవరు కూడా అనుకోరు. 90% ఇళ్లలో పనిచేసే డ్రైవర్ ప్రతి ఒక్కరు ఇదే మాట అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చూసారంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. కొత్తగా ఎవరైతే కువైట్ ఇళ్లలోకి డ్రైవర్ గా వస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలా ఓపిక, చాలా సహనం, చాలా నిదానము అన్ని ఉంటేనే కువైట్ ఇళ్లలో డ్రైవర్ డ్యూటీ చేయగలం మనము. లేదంటే కువైట్ ఇళ్లలో పని చేయడం చాలా కష్టము. మగవాళ్ళకనే కాదు, డ్రైవర్లకనే కాదు, హౌస్ వైఫ్ పనిచేసే వాళ్ళకి కానీ, ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోని 10 మందికి షేర్ చేయండి. చాలా మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వచ్చే వాళ్ళకి అందరికి కూడా కువైట్ కి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని మనం పెట్టే వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కువైట్ కి రావాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా సరే కువైట్ ఇళ్లలో డ్రైవర్ పని చేయడానికి లేదా హౌస్ వైఫ్ పని చేయడానికి, ఆడవాళ్ళు అయితే ఇళ్లలో క్లీనింగ్ పని, వంట పని ఇలాంటి వర్క్ చేయడానికి చాలా మంది రావాలని ఎదురు చూస్తుంటారు. ఎక్కువ మంది ఇళ్లలో పనులకే వస్తారు కువైట్ కి. ఎందుకంటే తక్కువ డబ్బులతో కువైట్ ఇళ్లలోకి పనికి వెళ్ళొచ్చు అని అది ఒకటే చూస్తారు. కానీ కువైట్ ఇళ్లలోకి మనం పని చేయడానికి వెళ్తే అక్కడ ఈ పనులు ఎలా ఉంటాయి, మనకు ఎలాంటి పనులు చెప్తారు, మనకి ఏమేం పనులు చేయిస్తారు మన దగ్గర అనేది ఎవరు కూడా ఆలోచించరు. ఎందుకంటే కంపెనీల్లో కానీ ఎక్కడైనా బయట పని చేసుకోవడానికి రావాలనుకుంటే డబ్బులు ఎక్కువ పెట్టుకోవాలి. మనం 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. ఇళ్లలో పని చేయడానికి వచ్చామంటే మన డబ్బులు ఖర్చులు ఎక్కువ కావు. మగవాళ్ళకైతే ఒక 30,000 40,000 కంటే ఎక్కువ ఖర్చు కాదు. డ్రైవర్ పని చేయడానికి రావాలన్నా, లేదా హౌస్ వైఫ్ పని చేయడానికి రావాలన్నా, ఇలాంటి పనులన్నీ చేయడానికి రావాలంటే మగవాళ్ళకైతే ఒక 30,000 40,000 50,000 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు. ఆడవాళ్ళకైతే 1 రూపాయి కూడా ఖర్చు లేకుండానే కువైట్ ఇళ్లలో పని చేయడానికి వచ్చేయచ్చు. అందువల్ల మన ఇండియా వాళ్ళు చాలా మంది ఇళ్లలో పని చేయడానికే రావాలని చూస్తూ ఉంటారు. అక్కడ జీతాలు ఎంత ఇస్తారు, వాళ్ళు ఇచ్చే జీతాలతో మనం ఎన్ని సంవత్సరాలు ఆ కువైట్ లో పని చేస్తే మన అప్పులు తీరుతాయి, మనం ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకోటి చేసుకోవాలనుకుంటే ఆ జీతం మనకు సరిపోతుందా లేదా అది ఆలోచించరు. కువైట్ ఇంట్లోకే పోదాం పని చేయడానికి, ఇచ్చిన కాడికి చాలా జీతం అనుకుంటారు. కానీ అది కూడా ఇచ్చే జీతం అయినా కరెక్ట్ గా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ కువైట్లు. ఇప్పుడు ముందైతే బాగా ఇచ్చేవాళ్ళు ఏమో కానీ ఇప్పుడైతే కువైట్ లో 100కి 70 మంది నెల అయిన 10 రోజులకు, నెల అయిపోయిన 20 రోజులకు కూడా జీతం ఇచ్చేది కష్టంగా ఉంది. కువైట్ వాళ్ళు చాలా మంది వీళ్ళు ఇచ్చేది తక్కువే జీతం. ఇళ్లలో పని చేయడానికి వచ్చారంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 30,000 కంటే ఎక్కువ జీతం ఇవ్వరు. ఆ 30,000 జీతం కూడా నెల నాబుద్దు కరెక్ట్ గా ఇచ్చే మనం సంతోషంగా మన ఇంటికి పంపుకుంటాం, ఏదో మన ఇంటి దగ్గర ఉన్న సమస్యలు తీర్చుకుంటాం. మన పిల్లలకి ఏదైనా ఫీజులు కట్టుకోవాలన్నా లేదా అప్పు కట్టుకోవాలన్నా మనం చెప్పిన కాడికి, వాళ్ళకి మాట చెప్పిన కాడికి కట్టేస్తాం మనం ఇంటి దగ్గర. చాలా మంది టయానికి జీతం ఇవ్వరు. నెల అయిపోయిన 10 రోజులకి ఇస్తారు, 15 రోజులకి ఇస్తారు. కొందరైతే 2 నెలలకు ఒకసారి కూడా జీతం ఇచ్చేది కష్టంగా ఉంటుంది. అడుక్కోవాలి, బాబా రాతిబ్ బావా, అతి బావా, రాతిబ్ బావా అని, ముస్కిల్ బేత్ బావా, రాతిబ్ బావా అని 1కి 10 సార్లు అడిగితే కూడా జీతం ఇచ్చేది కష్టం కువైట్ వాళ్ళు. ఆ విధంగా ఉంటుంది. బుద్ధి ఉంటే కువైట్ ఇళ్లలోకి డ్రైవర్ గా రాకూడదని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ మనం కువైట్ కి రావాలనుకున్నప్పుడు వీసా ఇచ్చేటప్పుడు కువైట్ వాళ్ళు ఏం చెప్తారంటే, మా ఇంట్లో ఒక ఇంట్లోనే పని చేయాలి, మా ఇంట్లో పిల్లల్ని స్కూల్ వదలాలి, మేడం ఎక్కడన్నా షాపింగ్ ఇక్కడ తిప్పాలి, అదే ఇంట్లో కావాల్సిన కూరగాయలు ఇవి తీసుకురావాలి, ఇంట్లో నాకుండే 3 బండ్లో 2 బండ్లో కార్లు ఉంటాయి, అవి కడుక్కుంటూ ఉండాలి ప్రతిరోజు, ఇదే నా డ్యూటీ, ఇంకెక్కువ డ్యూటీ ఉండదని చెప్తారు వీసా ఇచ్చేటప్పుడు కువైట్ వాళ్ళు. మీకు కూడా వీసా తీసేవాళ్ళు సేమ్ అదే మాటే చెప్తారు. వాళ్ళు ఏం అబద్ధం చెప్పరు, సేమ్ అదే మాటే చెప్తారు. వీసా తీసుకొని మనం మొత్తం మెడికల్ అంతా ప్రాసెస్ చేసుకొని వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఒకటి కూడా నిజం ఉండదు. వాళ్ళు ఏం చెప్పింటారు, నా డ్యూటీనే చేయాలి, మా ఇంట్లో 3 బండ్లు ఉంటాయి లేదా 2 కార్లు ఉన్నాయి, అవి కడుక్కోవాలి, మేడం ఎక్కడైనా తిప్పాలి, షాపింగ్ కానీ ఇక్కడ అక్కడ తిప్పాలి, ఇంట్లో కావాల్సిన కూరగాయలు మంచి చెడ్డ తీసుకురావాలనే చెప్పిట్టారు. వీడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో పని కాకుండా, మనం వచ్చిన ఇంట్లో పని కాకుండా వాళ్ళ అన్నోళ్ళ ఇంట్లో పని చేయిస్తారు, వాళ్ళ తమ్మునోళ్ళ ఇంట్లో పని చేయిస్తారు, వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లో పని చేయిస్తారు, వాళ్ళ చెల్లెల ఇంట్లో డ్యూటీ చేస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో డ్యూటీలు చేయిస్తారు మన దగ్గరే. అందరికీ చెప్పేస్తారు వాళ్ళు, మా ఇంట్లో డ్రైవర్ వచ్చినాడు, మీకు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, మా డ్రైవర్ని పంపిస్తామని వాళ్ళ బంధువులకు అందరూ చెప్పుకునేస్తారు వీళ్ళు. అప్పుడు వీళ్ళ తమ్ములకు వీళ్ళ అన్నగారికి డ్రైవర్లు లేకుండా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఫోన్ చేస్తారు, మా ఇంట్లో కొద్దిగా పని ఉంది రాండి, నేను బయట వెళ్ళాలి, లేదంటే మా పిల్లల్ని తీసుకురావాలి, లేదంటే నాకు ఈ వస్తువులు కావాలి, ఆ వస్తువులు కావాలి, తీసుకురా అని చెప్పి వాళ్ళ అన్నగారు, వాళ్ళ అక్కగారు, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ ఫోన్లు చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చే జీతం అయితే ఒక జీతమే 30,000 ఇస్తారు. పని మాత్రం అందరి ఇళ్లలో డ్యూటీలు అయితే చేయించుకుంటారు. ఈ మాదిరిగా కువైట్లో ఆల్మోస్ట్ కువైట్లో పనిచేస్తున్న డ్రైవర్లకు అందరికి ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మనం ఒక ఇంట్లో పని చేయడానికి వచ్చింటాం, మనం వచ్చిన ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు 3 ఉంటారు ఫ్యామిలీ, వాళ్ళ 3 కూడా కింద బండ్లు ఉంటాయి. మనం వచ్చిన ఇంట్లో కార్లు కడగాలి, వాళ్ళ తమ్ముని కార్లు కడగాలి, వాళ్ళ అన్న కార్లు కడగాలి, అన్ని బండ్లు మనమే కడగాలి. 10 కార్లు ఉంటే 10 కడగాలి. సేమ్ నా సిచ్యువేషన్ కూడా ఇప్పుడు అంతే. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక్కనే డ్రైవర్ని, మా ఇంట్లో మా సేటు వాళ్ళ అన్న, మా సేటు వాళ్ళ తమ్ముడు 3 ఉన్నారు. ఇక్కడ 3 కార్లు నేనే కడుగుతా. నా వచ్చి 3 కార్లు,
నేను తోలేది ఒకటి, మా సేటుది ఒకటి, ఇంకోటి ఎక్స్ట్రా 3 బండ్లు ఉన్నాయి మా ఇంట్లో. ఆ 3 కాకుండా ఇంకా 4 బండ్లు ఉన్నాయి నాకు. ఇప్పుడు మా సేటు తమ్ముంది ఒకటి, మా సేటు వాళ్ళ అన్నవి 3 బండ్లు, మొత్తం 4 బండ్లు కడగాలి. మొత్తం 7 బండ్లు నేను ప్రతిరోజు కడగాల్సింది. ఒక్కరోజు కడకపోయినా గానీ వాళ్ళ బండ్లు అప్పుడే మా సేటుకి ఫోన్ చేసి చెప్తాను. మా సేటు నాకు ఫోన్ చేసి ఎందుకు బండ్లు కడగల మా ఎన్నోళ్ళవి అని అడుగుతాడు. ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళని తీసుకురావాలి, వీళ్ళ ఇంట్లో పిల్లోళ్ళని తీసుకురావాలి, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వస్తువులు తీసుకొచ్చి ఇవ్వాలి. మళ్ళీ ₹1 కూడా ఆదాయం ఉండదు. ఇంకా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు కువైట్ ఇళ్లలో మనకు పై ఆదాయం ఉంటుంది, బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దినారు 2 దినాలు ఇస్తారు అని కూడా చాలా మంది వీడియోస్లో చెప్తున్నారు. చాలా మంది యూట్యూబర్లు చెప్పుకుంటూ ఉంటారు వీడియోస్లో. కువైట్ వాళ్ళు ఎవరు కూడా డ్రైవర్లకు 1 దినారు కూడా డబ్బులు అయితే ఇవ్వరు. మన దగ్గర కావాలంటే ఇంకో దినారు తీసుకొని ఖర్చు పెట్టుకుంటారు చాలా మంది కువైట్ వాళ్ళు. కానీ మనకు మాత్రం 1 దినారు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు కువైట్ వాళ్ళు. ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఏదన్నా వాళ్ళకి మనసుకు అనిపిస్తే 1 దినారు 2 దినాలు 5 దినాలు ఇస్తారు. కానీ డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా దినారు 2 దినాలు ఏ ఇంట్లో ఏ డ్రైవర్కి ఏ పని మనిషికి ఎవరికి ఇవ్వరు. వీళ్ళు కూడా అంతా నేర్చుకునేసినారు. ముందేమన్నా ఇస్తా ఉన్నారేమో కానీ ఇప్పుడైతే ఎవ్వరు కూడా ఇవ్వరు. మనకిచ్చే జీతంలోనే మనం సెల్ కార్డు వేసుకోవాలి, మనకిచ్చే జీతంలోనే మనం ఏదైనా తినాలన్నా చేయాలన్నా ఖర్చు పెట్టుకోవాలి, మిగిలింది మనం ఇంటికి పంపించుకోవాలి తప్ప కువైట్ వాళ్ళైతే 1 దినారు కూడా మనకు ఎవరు కూడా ఫ్రీగా ఇవ్వరు. మీరు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏదైనా వాళ్ళ మనసుకు నచ్చితే ఒక 50 దినార్లో 30 దినార్లో 20 దినార్లో ఇస్తారు. అది కూడా అందరూ ఇవ్వరు. ఒక 100% 20 ఇళ్లలో ఇవ్వచ్చు ఆ విధంగా. అంతేగాని ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కువైట్ వాళ్ళు ఎవరు కూడా ఫ్రీగా డబ్బులైతే ఒక 50 దినాలు 30 దినాలు ₹1 కూడా ఇవ్వరు. కువైట్కి ఎవరైనా ఇళ్లలో వర్క్ చేసుకోవడానికి రావాలనుకుంటే ఇక్కడ జీతాలు అయితే చాలా తక్కువే. ఇప్పుడు నెలకొచ్చి 30,000 కంటే ఎక్కువ జీతం ఇవ్వరు. ఆ 30,000తోనే 2 సంవత్సరాల వరకు మనకు జీతం పెంచరు. 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ కువైట్కి వస్తే అప్పుడు వీళ్ళు ఒక 10 దినాలు పెంచుతారు. అది కూడా కొన్ని నెలల్లో పెంచుతారు. కొన్ని నెలలు అయితే రేపు నెల పెంచుతాం, వచ్చే నెల పెంచుతాం, ఈ మాదిరిగా చెప్పుకుంటూ వస్తారు. కానీ 2 ఏళ్ళు చేశాడు ఇతను, ఒక 10-20 పెంచుదామని ఎవరు కూడా అనుకోరు. ఒకవేళ 10 దినాలు పెంచినా కూడా మన జీతం ఎంత అవుతుంది? ఒక 32,000 అవుతుంది. మళ్ళీ ఆ 32,000తో మళ్ళీ 2 సంవత్సరాలు పనిచేయాలి. 4 సంవత్సరాలకు 20 దినాలు పెరుగుతుంది. అప్పటికి ఎంత? 35,000 అవుతుంది మన జీతం. మళ్ళీ జీతం పెరగాలంటే మళ్ళీ 2 సంవత్సరాలు చేయాలి. ఆ విధంగా మనకు 10,000 జీతం పెరగాలంటే మనం వచ్చిన ఇంట్లో మనము 10 సంవత్సరాలు పని చేస్తే మనకు ఒక ₹10,000 జీతం పెంచుతారు. అంతకంటే ఎక్కువ జీతం పెంచదు. ఓకే, అప్పటికి 40,000 అవుతుంది. మనకు కూడా ఈ కువైట్లో ఉండాలనిపించదు. ఇంకెన్ని సంవత్సరాలని ఇక్కడ ఉందామో ఇంటికి వెళ్ళిపోదాం అనేసి మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాం. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ వచ్చే డబ్బులు మన ఇంటికాడ తినడానికి, చేయడానికి, పిల్లలు ఫీజులు కట్టుకోవడానికి దీనికే సరిపోయి ఉంటుంది తప్ప ₹1 కూడా మనము వెనకేసుకునేది ఏం ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ముందు ఏం పనులు అయితే చేసుకుంటున్నామో సేమ్ మళ్ళీ అదే పనే చేసుకోవాలి. కూలి చేసుకునేవాడు కూలి చేసుకోవాలి, వ్యవసాయం చేసుకునేవాడు వ్యవసాయం చేసుకోవాలి, లేదా వేరే బండ్లకి వెళ్ళి డ్రైవింగ్ చేసుకునేవాడు డ్రైవింగ్ చేసుకోవాలి, లేదా ఏదో ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఒక ఆటో తీసుకొని తోలుకోవాలి. ఇదే సిచ్యువేషన్ ఉంటుంది కువైట్ ఇళ్లలో డ్రైవర్కి వచ్చిన వాళ్ళకు. నేను చెప్పింది నిజమా కాదా అనేది కూడా కువైట్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. 10 ఏళ్ళు 15 ఏళ్ళు కువైట్ ఇళ్లలో పనిచేసిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ ఏం వర్క్ అయితే చేసుకుంటామో, ఏం పనులు అయితే చేసుకుంటున్నామో అవే పనులు చేసుకోవాలి. కానీ ఎవరి దగ్గర కూడా ₹1 డబ్బులు కూడా మిగిలి పెట్టుకునే అవకాశం అయితే ఉండదు, మిగిలి కూడా ఉండదు నన్ను అడిగితే. అదే బయట ఎక్కడైనా మీరు కంపెనీల్లో కానీ లేదా బయట ఎక్కడైనా షాపుల్లో కానీ ఎక్కడైనా సరే బయట వర్క్ చేసుకోవడానికి సూన్ వీసా పైన మీరు డ్రైవర్గా వచ్చినా లేదా ఇంకో పని ఏ పని చేయడానికైనా సరే బయట వచ్చారంటే మన జీతాలు కూడా బాగుంటాయి. స్టార్టింగ్ ఒక 40 నుంచి 50,000 ఉంటుంది, 70,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, 1,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారు. డ్రైవర్ అయితే మాక్సిమం ఒక 60,000-70,000 సంపాదిస్తారు స్టార్టింగ్ లోనే బయట ఎక్కడైనా కంపెనీలోకి వచ్చినారంటే. ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నెలకు ₹1,00,000 కూడా సంపాదించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేదా ఎలక్ట్రీషియన్ పని చేసుకునే వాళ్ళు, ఏసీ టెక్నీషియన్స్, లేదా కెమెరా ఫిట్టింగ్ చేసే వాళ్ళు, ఏ పని చేసుకునే వాళ్ళు అయినా సరే బయట అయితే నెలకు 50,000 నుంచి 60,000, 70,000, 80,000 కూడా సంపాదించే వాళ్ళు కువైట్ లో ఉన్నారు. అదే ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు నెలకు 50,000 సంపాదించాలంటే కువైట్కి వచ్చి అతనికి ఒక 10-15 సంవత్సరాలు అయిపోయింటేనే ఆ ఇంట్లో అతను ఒక 50,000, 60,000 జీతం 50,000 కంటే ఎక్కువ ఇవ్వలే, 50,000 కంటే ఎక్కువ సంపాదించలేదు. కువైట్ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కానీ 50,000 కంటే జీతం ఎక్కువ అయితే దాటదు నన్ను అడిగితే. ఇంకా మనకు నచ్చకపోతే బయట వెళ్ళిపోవాలి, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలి. మనకు ఓపిక నశించిపోతుంది, ఇంకా మనం ఇండియాకి వెళ్ళిపోవాలా అనుకుంటాం.
ఎందుకంటే వీళ్ళు పెట్టే టార్చర్ అలా ఉంటుంది, భోజనాలు సరిగ్గా ఉండవు, అసలు తినడానికి కూడా టైం ఇవ్వరు, అన్నం తింటా అన్నప్పుడు కూడా ఫోన్ చేస్తారు, ఎలా వస్తారా అంటారు, అప్పటికి ఇంకా బండి స్టార్ట్ చేయాలి, పరిగెత్తుకుంటా పోయి బండి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టార్చర్ ఉంటుంది. చాలా చాలా ఓపిక ఉండాలి కువైట్ ఇళ్లలో పని చేయడానికి వచ్చే వాళ్ళకు. నన్ను అడిగితే కువైట్ ఇళ్లలో కంటే కూడా బయట ఎక్కడైనా పని చేసుకోవడానికి వస్తేనే బెటర్. మంచి కంపెనీల్లో కానీ లేదా ఇంకోటి ఎక్కడైనా సరే బయట పని చేసుకోవడానికి వస్తేనే మనకు మంచి ఆదాయం ఉంటుంది, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఇళ్లలో అయితే ఎక్కువ డబ్బులు ఆశించకూడదు, ఎక్కువ జీతాలు ఆశించకూడదు. పైన ఏమన్నా ఆదాయం ఉంటుందా, పైన ఏమన్నా డబ్బులు ఇస్తారా, ఇవి ఇస్తారా అని కూడా ఏమీ ఆశలు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎవరు కూడా ఇవ్వరు. కువైట్ వాళ్ళు కూడా మొత్తం నేర్చుకున్నారు. ముందుకి ఇప్పటికి చాలా మారిపోయింది కువైట్. వీళ్ళకి కూడా అన్ని తెలుసు. వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చేసినామంటే వీళ్ళు బాగా సంపాదించుకొని అన్నది ఇంకొని వెళ్ళిపోతారేమో, మన ఇంట్లో నుంచి మళ్ళీ వేరే ఇంటికో లేదా ఇండియాకి వెళ్ళిపోతారేమో. వీళ్ళకి ఆడ పెట్టాలనో వాళ్ళని ఆడే పెట్టాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలనేసి వీళ్ళు కూడా ఎక్కువ మనకైతే ఏమి డబ్బులు అయితే ఇవ్వరు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజమా కాదనేది కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికి బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.